హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. హ్యాపీ సండే. ఇంక ఈరోజు అయితే బయట పని అంతా కూడా చాలా ఎర్లీగానే కంప్లీట్ చేసేసాను. ఇంకా కిచెన్లోకి వచ్చేసి అయితే టీ పెడుతున్నాను. ఒక హాఫ్ లీటర్ పాలు తెచ్చుకుంటున్నాం కదండి, దానిలో నుండి అయితే కొన్ని పాలు తీసి టీ పెట్టేసి వాటిని ఏమో కాచి తోడు పెట్టేశాను. ఇంక ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ కింద చపాతీ అను ఇంకా ఆలు కుర్మా అయితే చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే. ఇంకా అచ్చం హోటల్లో ఎలా చేస్తారో సేమ్ అలానే ఉంటుంది. ఈజీ ప్రాసెస్, ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువగా పడతాయి. ఇంకా అటు సైడ్ అయితేనేమో టీ పెట్టేశాను, ఇటువైపు ఏమో ఇంకా కర్రీ చేయడానికి అన్నీ చూడండి ఇంకా ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసి ఆయిల్లో వేయించేస్తున్నాను. ఇంక ఈలోపు అయితే టీ కూడా కాగొచ్చేసినాయి. ఇంకా బంగాళదుంప ముక్కలను అయితే చక్కగా స్మాష్ చేసేసి చేతితోటే ఇంకా దానిలోకి అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా దీనిలోనే పసుపు, ఉప్పు, నేను ఇంట్లో చేసి పెట్టుకుంటాను కదండి ధనియాల పౌడరు, అదైతే వేసేసాను. ఇంకా కారం కూడా వేసి కొంచెం అటు ఇటు తిప్పేసి ఒక గ్లాస్ వాటర్ దాకా అయితే పొయ్యాల్సి వచ్చింది. అంటే మనం కొంచెం చూసుకుంటూ పోస్తే కరెక్ట్ ప్రాసెస్లో వచ్చింది అనమాట. ఒక గ్లాస్ వాటర్ పోసేసుకున్నాను. అలా పల్చగా ఉండాలి. ఇంకా టీ అయితే కాగినాయి అనమాట. ఇంకా మా హస్బెండ్కి ఇచ్చేసి నేను కూడా తాగాను అనమాట. ఇంకా చూసారు కదా, ఇంకా ఆ కర్రీ కూడా అటు సైడ్ పెట్టేసి ఇంక ఇటు సైడ్ అయితే ఇంకా రోటీస్కి వేరేగా ప్యాన్ పెట్టుకుంటాను. ఇంకా నాన్ స్టిక్ ప్యాన్ మీద పెడితే పాడవుతుంది కదని ఇంక ఇలా పెట్టుకొని ఇంకా స్టార్ట్ చేశాను అనమాట చపాతీస్ వేయటం కూడా. చూసారా కర్రీ చక్కగా కుక్ అయిపోయింది. ఇంకా అలా అవ్వాలన్నమాట. ఇంకొంచెం కూడా ఉంది కానీ సరిపోతుంది, ఆ కన్సిస్టెంటీ సరిపోయింది అనమాట. ఇంకైతే కొత్తిమీర వేసుకున్నాను. మంచి స్మెల్ బాగుంటుందండి, కర్రీ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇంకైతే చపాతీ వేసేసి మా వారికి అయితే ఇచ్చేసాను. ఇంకా ఆయనకైతే ఉల్లిపాయలు కావాలన్నారు. ఇంకా దానిలోకి అయితే కట్ చేసి ఇచ్చాను. మా అమ్మాయి తీసుకెళ్ళి ఇచ్చేసింది. చూసారా కొంచెం చల్లారితే ఇలా వచ్చింది, కానీ కర్రీ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఇంకా పిల్లలకైతే ఇచ్చేసాను అనమాట. వాళ్ళు కూడా బ్రష్ చేసి వచ్చేసారు. ఇంకా వాళ్ళు టీవీ చూస్తూ కూర్చున్నారు. ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే ఏముందండి, ఆకలి అవుతుందంటారు, లేకపోతే టీవీ చూస్తామని ఇంకా ఇదే వాళ్ళకి ఏం తొయ్యక చేస్తూ ఉంటారు. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏదో ఒక టైంలో మాత్రం ఒక 1 అవర్ మాత్రం చదివిస్తాను పిల్లల్ని. ఇంక నేను కూడా అయితే బ్రష్ చేసి ఇంక ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అనమాట. కర్రీ మాత్రం సూపర్గా ఉంది. ఇంకా పిల్లలు కూడా ఫ్రెష్ అయిపోయారు. ఇంక నేను కూడా అయితే స్నానం చేసేసి వచ్చాను అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ తోమేసి అక్కడ ఆరపెట్టేశాను. ఇక్కడ ఇంకేమో మా వారు చికెన్ మటన్ తీసుకొచ్చారు. ఇంకా పిల్లలకేమో మటన్ తినరని చెప్పేసి చికెన్ తీసుకొచ్చాము. ఇంకా మసాలాలు కూడా వేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా కావాల్సినవన్నీ కూడా దగ్గర పెట్టుకుంటూ ఉన్నాను. ఇక్కడ నేను హెడ్ బాత్ చేశానండి ఈరోజైతే, అందుకే అలా ఉంది నా హెయిర్. నేను ఎప్పుడు కూడా హెయిర్ అలా వదిలేను, ఎక్కువ శాతం ఇంకా పైకి పెట్టేసి క్లిప్ పెట్టుకుంటూ ఉంటాను. ఇంక ఇక్కడైతే కర్రీస్ చేయటం స్టార్ట్ చేసేసాను అనమాట. ఫస్ట్ చికెన్ చేస్తున్నాను. పిల్లలు త్వరగా ఆకలి అవుతుందని అడుగుతూ ఉంటారు కదా అని చెప్పేసి అయితే ఆయన ఎక్కువ శాతం చికెన్ ఫాస్ట్గానే కుక్ అయిపోయింది, కానీ వాళ్ళు అడుగుతారనేసి వాళ్ళ కోసం కొంచెం ఫాస్ట్గా అయితే చేశాను అనమాట. అటు సైడ్ ఏమో చికెన్ పెట్టేసి ఇంక ఇటు సైడ్ మటన్ కోసం అని చెప్పేసి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఎక్కువ శాతంగా అయితే నాకు చికెనే చాలా ఇష్టం అనమాట. అందుకే ఎక్కువ చికెన్ తెచ్చుకుంటూ ఉంటాము. మీలో ఎంతమందికి చికెన్ మటన్ ఇష్టం అనేది అయితే కామెంట్ చేయండి నాకు. ఇంకా 2 పొయ్యిల మీద 2 ఉన్నాయి. ఇంక ఈలోపు అయితే పొద్దున్నే కడిగిన గిన్నెలు అయితే సర్ది పెట్టేస్తున్నాను అనమాట. ఇక్కడ ఇంకా ఇందాక తోమిన అంటే టిఫిన్ చేసిన తర్వాత గిన్నెలు కూడా అవి కూడా తెచ్చేసి చకచక అయితే సర్దేసాను అనమాట. ఇంకా చికెన్ మటన్ చేసినప్పుడు ఇంకా పలావ్ చేయకపోతే బాగుండదు. అసలే సండే చేసుకుంటాము. ఇంకా ఈరోజు కూడా అయితే పలావ్. మీ ఇంట్లో సండే స్పెషల్ ఏం చేస్తారో కామెంట్ చేయండి. అలాగే చిన్న లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఇంకా పిల్లలకైతే పెట్టి ఇచ్చేసాను అనమాట. వాళ్ళు తినకముందే బాగుందని చెప్తున్నారు, ఇంకా కెమెరా ఉందని. ఇంకా వాళ్ళని అయితే కూలర్ కింద అయితే కూర్చోబెట్టాను, గాలికి కొంచెం చల్లారుతుంది అని చెప్పేసి అయితే. పిక్స్ చూసారా, నేను ఇవే thumbnail పెట్టాను, నాకు కింద బాగున్నాయి అని చెప్పేసి అయితే పెట్టాను అనమాట. ఓకేనా, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.